ఇగో గిడ కనిపిస్తానా మొక్క ఏంటిదో తెలుసా అనుల్లా మీకు గిది ఇరిగిన ఎముకలను కలుపుతదట. గీ మొక్క గుజ్జును తీసుకొని పచ్చడి గాని కూర గాని చేసుకొని ఇక బొక్కలిరిగినోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తింటే బొక్కలు జప్పన తుక్కుంటాయి అట. అయితే గిదిని ఉత్తగా ముట్టద్దట. నువ్వు ఉత్తగా ముడితే దురదత్తదట. అందుకే చేతికి కొంచెం నూనె రాసుకొని ఒక గిదిని తెంపాలట. ఇంతకు గీ మొక్క పేరేందో చెప్పలేదు కదా, ఈ మొక్కను నల్లేరు మొక్క అని అంటారట. అయితే మీకు కూడా ఎవరైనా ఎముకలు ఇరిగి ఇక యాక్సిడెంట్ అలా కింద పడ్డప్పుడు ఇరుగుతాయి కదా నువ్వు, ఇక గసంటోళ్ళు ఈ మొక్కలున్న గుజ్జు తీసుకొని కొంచెం ట్రై చేయుర్రి. ఇగో గిడ కనిపిస్తానా మొక్క ఏంటిదో తెలుసా అనుల్లా మీకు గిది ఇరిగిన ఎముకలను కలుపుతదట. గీ మొక్క గుజ్జును తీసుకొని పచ్చడి గాని కూర గాని చేసుకొని ఇక బొక్కలిరిగినోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తింటే బొక్కలు జప్పన తుక్కుంటాయి అట. అయితే గిదిని ఉత్తగా ముట్టద్దట. నువ్వు ఉత్తగా ముడితే దురదత్తదట. అందుకే చేతి